హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాల్సిన వారు మన వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క టాపిక్స్ వచ్చేసి 2024 జూలై నెలకు సంబంధించినవి. అండ్ ఆల్రెడీ మనం 2024 జనవరి నుండి జూన్ వరకు ఈ యొక్క టాపిక్ వైజ్గా ఈ యొక్క కరెంట్ పాలిటీని డిస్కస్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో తప్పనిసరిగా ఆ వీడియోలు కూడా చూడండి, ఎందుకంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంటారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో వచ్చేసి మీకు కేవలం 2024 జూలై నెలకు సంబంధించినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్ మాత్రమే. ఓకే, అంటే వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అండ్ మన ఛానల్లో ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే కాస్త బూస్టప్గా ఉంటుంది అండ్ ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు. ఈ యొక్క వివిధ రాష్ట్రాల హైకోర్టులు అలాగే సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీర్పులకు సంబంధించి కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఓకే, సో ఇక్కడ ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. ఒకసారి చూద్దాం టాపిక్. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలినటువంటి ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలో జగత్సింగ్పూర్లో ఉన్నటువంటి పోక్సో కోర్టు విధించినటువంటి మరణ శిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మారుస్తూ ఈ యొక్క ఒడిశా హైకోర్టు అయితే సంచలన తీర్పు వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఈ యొక్క మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చడం జరిగిందనమాట ఈ యొక్క హైకోర్టు అనేది. సో ఏ కేసులో అని అడుగుతారు మీకు, ఎస్కే ఆసిఫ్ అలీకి సంబంధించి జగత్సింగ్పూర్లో ఉన్నటువంటి పోక్సో కోర్టు అత్యాచారం కేసులో ఈయన ఒక నిందితుడు అనమాట. సో ఆ యొక్క కోర్టు ఏదైతే ఉంటుందో జగత్సింగ్పూర్లో విధించినటువంటి పోక్సో కోర్టు మరణశిక్ష నుండి జీవిత ఖైదుగా ఈ యొక్క ఒడిశా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నందుకు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నందుకు గాను ఈ యొక్క రకమైనటువంటి తీర్పు ఇవ్వడం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము. అండ్ అలాగే ఈ యొక్క 10 లక్షల రూపాయలు బాధితురాలి కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలని కూడా తీర్పులో వెల్లడించడం జరిగింది ఒడిశా హైకోర్టు. ఓకే, అండ్ నెక్స్ట్, అమల్లోకి వచ్చినటువంటి కొత్త నేర చట్టాలు. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే ఇటీవలే 3 కొత్త న్యాయ చట్టాలు వచ్చాయి కదా, అవి ఏ రోజు నుండి అమల్లోకి వచ్చాయి అని అడుగుతారు. 2024 జూలై 1 నుండి అమల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ భారతీయ న్యాయ సంహిత 2023 బిఎన్ఎస్ అని పిలుస్తారు దాన్ని. అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 బిఎన్ఎస్ఎస్ అని పిలుస్తారు. అలాగే భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ 2023 అని పిలుస్తారు. ఈ యొక్క 3 చట్టాలు అనేవి 2024 జూలై 1 నుండి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించడం జరిగింది. అండ్ వీటి ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు దశ నుండి సుప్రీంకోర్టు స్థాయి వరకు 3 ఏళ్లలోగా కేసుల పరిష్కారం జరుగుతుందని. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఇయర్స్లోగా ఈ యొక్క కేసుల పరిష్కారం యొక్క సొల్యూషన్ దొరుకుతుందంటే 3 ఇయర్స్లోగా ఈ యొక్క కేసుల పరిష్కారం అనేది జరుగుతుంది. అలాగే క్రిమినల్ కేసుల్లో విచారణ ప్రారంభమైనటువంటి తర్వాత 60 రోజుల్లోకి, క్రిమినల్ కేసులు ఏవైతే ఉంటాయో వాటికి ఆ యొక్క విచారణ ప్రారంభమైన తర్వాత 60 రోజుల్లోగా అభియోగాలు మోపాలి. అలాగే విచారణ పూర్తయినటువంటి 45 రోజుల్లో తీర్పు వెలువడాల్సి ఉంటుంది. ఈ యొక్క నూతన చట్టాల ప్రకారం 60 డేస్లో వచ్చేసి ఈ యొక్క అభియోగాలు మోపాలి. అలాగే విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లోగా తీర్పు, 45 డేస్లోగా తీర్పు అనేది వెల్లడించడం జరుగుతుంది నూతన చట్టాల ప్రకారం. అలాగే భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించినటువంటి అన్ని భాషల్లోనూ కూడా ఈ యొక్క కొత్త చట్టాలు అందుబాటులో ఉంటాయని ఈ యొక్క కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా తెలిపడం జరిగింది. అలాగే ఈ యొక్క చట్టాల అమలుకు ఢిల్లీలో ఇంపార్టెంట్ ఇది, ఈ యొక్క చట్టాల అమలుకు 3 చట్టాల అమలుకు ఎక్కడ కంట్రోల్ రూమ్ అందుబాటులోకి రావడం జరిగిందంటే ఢిల్లీలో ఈ యొక్క కంట్రోల్ రూమ్ అందుబాటులోకి రావడం జరిగింది. పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం బీపీఆర్డీ ప్రధాన కార్యాలయంలో అయితే ఉంది అనమాట. ఈ యొక్క కేంద్ర హోంశాఖ మార్గదర్శకత్వంలోనే ఈ యొక్క కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్, భారతీయ శిక్షా స్మృతి స్థానంలో బిఎన్ఎస్ 1860 స్థానంలో భారతీయ శిక్షా స్మృతి స్థానంలో బిఎన్ఎస్ రావడం జరిగింది. అలాగే నేర శిక్షా స్మృతి 1898 స్థానంలో బిఎన్ఎస్ఎస్ రావడం జరిగింది. అలాగే భారతీయ సాక్ష్యాధార చట్టం 1872 స్థానంలో ఈ యొక్క బిఎస్ఏ అనేటువంటి చట్టాలు రావడం జరిగింది. 3 చట్టాలు ఇంపార్టెంట్. ఏది ఏ స్థానంలో వచ్చింది అనేది మీకు ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, చట్టాలు అమల్లోకి వచ్చాక తొలి కేసు ఇంపార్టెంట్. ఇది తొలి కేసు
మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్లో ఒక బైక్ దొంగపై నమోదు కావడం జరిగింది. సో బైక్ దొంగతనం కేసు అనమాట. ఏ రాష్ట్రంలో ఈ యొక్క కేసు నమోదు కావడం జరిగిందంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్లో. అలాగే 511 సెక్షన్లకు బదులు 358 సెక్షన్లు మాత్రమే నూతన చట్టాల్లో ఉంచడం జరిగింది. సో 511 సెక్షన్స్కి బదులుగా 358 సెక్షన్స్ రావడం జరిగింది. అలాగే నూతన చట్టాల ద్వారా ఎక్కడి నుండైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఇందులో రావడం జరిగింది ఈ యొక్క నూతన చట్టాల ప్రకారం. అలాగే ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఈ యొక్క 3 కొత్త చట్టాలకు ఎప్పుడు పార్లమెంట్ ఆమోదం తెలిపింది అనేది ఇంపార్టెంట్ మీకు. 2023 డిసెంబర్ 21. ఈ యొక్క 3 కొత్త చట్టాలకు ఈ యొక్క పార్లమెంట్ ఏ రోజున ఆమోదం తెలిపిందంటే 2023 డిసెంబర్ 21. అలాగే ఈ యొక్క రాష్ట్రపతి ఏ రోజున ఆమోదం తెలిపారంటే 2023 డిసెంబర్ 25. అలాగే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ఈ 3 పాయింట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ యొక్క కొత్తగా మారినటువంటి సెక్షన్ ఈ యొక్క చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని ముఖ్యమైన సెక్షన్లు ఒకసారి చూసుకుంటే బ్రీఫ్గా చూద్దాం. సో హత్యా నేరాలు ఐపీసీ 302 సెక్షన్ కింద నమోదు చేసేవారు. అయితే ఇకపై ఆ యొక్క బిఎన్ఎస్లో సెక్షన్ 103 కింద నమోదు చేశారు. సో ఐపీసీ సెక్షన్ 302 అత్యాచారాల ప్రకారం ఇంతకుముందు నమోదు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద నమోదు చేస్తారు. అలాగే హత్యాయత్నం నేరానికి ఐపీసీ 307 సెక్షన్ స్థానంలో బిఎన్ఎస్లో 109 సెక్షన్ను వాడతారు. అలాగే మహిళలపై లైంగిక వేధింపులు, సో అత్యాచారాలు, హత్యాయత్నము, మహిళలపై లైంగిక వేధింపులు, ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మహిళలకు సంబంధించి చాలా ఎగ్జామ్లో అడుగుతున్నారు క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ మహిళల లైంగిక వేధింపులకు సంబంధించి ఐపీసీ 354 సెక్షన్ స్థానంలో బిఎన్ఎస్ 75 సెక్షన్ వాడతారు. అలాగే అత్యాచారం, ఇది కూడా ఇంపార్టెంట్, ఐపీసీ 376 బదులుగా బిఎన్ఎస్ 64 సెక్షన్ వాడతారు. సో ఇక్కడ ఐపీసీకి స్థానంలో బిఎన్ఎస్ వాడతారు అంతే. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఐపీసీ సెక్షన్ 376 ఏబీ బదులుగా బిఎన్ఎస్ 65 క్లాజ్ 2ను వాడతారు. అలాగే గ్యాంగ్ రేపులకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 376 డి బదులుగా బిఎన్ఎస్ 70 క్లాజ్ 1ను వాడతారు. అలాగే ఫోర్జరీ నేరాలకు ఐపీసీ 465 బదులుగా బిఎన్ఎస్ 336 క్లాజ్ 2 సెక్షన్ వాడతారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ నేరానికి సంబంధించి ఐపీసీ 279కి బదులుగా బిఎన్ఎస్ 281 సెక్షన్ వినియోగిస్తారు. అలాగే బెదిరింపులు అయితేనేమి, పరువు నష్టం అయితేనేమి, ఆ యొక్క నేరాలకు సంబంధించి ఐపీసీ 506 బదులుగా బిఎన్ఎస్ 356 క్లాస్ 2, 351 క్లాస్ 2, క్లాస్ 3 సెక్షన్లను వినియోగిస్తారు. చిన్నారులతో పనిచేస్తే గతంలో కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష విధించేవాళ్ళు, కానీ ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్ 95 ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. అలాగే రాజద్రోహం కేసులు ఇకపై దేశద్రోహం కేసులు, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, రాజద్రోహం కేసులు ఇకపై దేశద్రోహం కేసులుగా మారనున్నాయి. అలాగే మూకదాడులకు, మైనర్లపై అత్యాచారానికి కూడా మరణశిక్ష ఉంటుంది. సో మైనర్లపై అత్యాచారానికి నూతన చట్టాల ప్రకారం మరణశిక్ష ఉంటుంది, ఉరి శిక్ష, అలాగే జీవిత శిక్ష, ఇలాంటి ఆప్షన్స్ అడిగినప్పుడు మీరు మరణశిక్షను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దేశం పట్ల నేరాలను ఇకపై అతి తీవ్రమైనవిగా పరిగణించడం జరుగుతుంది. అలాగే పలు నేరాలకు ఇకపై లింగ భేదం అనేది ఉండదు. సో ఇక కొన్ని నేరాలకు ఇంతకుముందు లింగ భేదం అనేది ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త చట్టాల ప్రకారం ఈ యొక్క లింగ భేదం అనేది ఉండదు. అలాగే ఉగ్రవాదుల ఆస్తులు జప్తు చేస్తారు. ఒకవేళ ఉగ్రవాదులు ఈ యొక్క ఆస్తులకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని జప్తు చేస్తారు. అలాగే 2027లోగా దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టుల్లోనూ కూడా ఈ యొక్క కంప్యూటరీకరించిన, డిజిటలైజ్ చేయనున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఏ సంవత్సరంలోగా దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టులను కంప్యూటరైజ్ లేదా డిజిటలైజ్ చేయనున్నారంటే 2027. ఓకే, నెక్స్ట్ విడాకులు తీసుకున్నటువంటి ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది జూలై 10వ తేదీన. సో దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. సో విడాకులు తీసుకున్నటువంటి ముస్లిం మహిళ నేర శిక్షా స్మృతి సిఆర్పిసి, ఇంపార్టెంట్, సిఆర్పిసిలో ఉన్నటువంటి సెక్షన్ 125 ప్రకారం, సెక్షన్ గుర్తుపెట్టుకోండి, 125 సెక్షన్ ప్రకారము భర్త నుండి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు జూలై 10న తీర్పు వెల్లడించడం జరిగింది. ముస్లిం మహిళ అండ్ ఇందుకు సంబంధించి 1986 నాటి ముస్లిం మహిళల ఈ యొక్క విడాకులపై ప్రత్యేక హక్కుల రక్షణ చట్టం అంటారు దాన్ని. సో ఇక 1986 నాటి విడాకులపై హక్కుల చట్టం అడ్డు రాదని ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. అండ్ వివాహమైనటువంటి మహిళలందరికీ కూడా సిఆర్పిసిలో సెక్షన్ 125 వర్తిస్తుందని, ఇది లౌకిక సంబంధం అని
లౌకిక నిబంధన అని తేల్చి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో మీకు గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 125 ఆఫ్ ఈ యొక్క సిఆర్పిసి చట్టం. సో ఏ సెక్షన్ సందర్భంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు సెక్షన్ 125 ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే భరణాన్ని దానంగా చూడకూడదని, అది మహిళల హక్కు అని తెలపడం జరిగింది. అలాగే తీర్పు వెలువరించినది ఎవరంటే జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్. ఇలాంటి తీర్పు వెలువరించినటువంటి న్యాయమూర్తుల పేర్లు కూడా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే తన భార్యకు భరణం చెల్లించాలంటూ కుటుంబ కోర్టు జారీ చేసినటువంటి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించి పై విధంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక అంశము. ఓకే, నెక్స్ట్ గ్రామ న్యాయాల పరిస్థితి ఏంటి? సో ప్రజెంట్ సుప్రీంకోర్టు ఒక గ్రామ న్యాయాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగింది. ఒకసారి చూద్దాం. గ్రామ న్యాయాలపై 2008, సో ఏ సంవత్సరంలో ఈ యొక్క పార్లమెంటు చట్టం తీసుకురావడం జరిగిందంటే గ్రామ న్యాయాలకు సంబంధించి 2008లో చట్టం తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారం ఇప్పటికే 6000 గ్రామాల్లో కోర్టులు ఏర్పడాలని, కానీ కేవలం 264 గ్రామాల్లో మాత్రమే ఈ యొక్క గ్రామ న్యాయాలయాలు ఉన్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దీనికి సంబంధించి సత్వరమే ఈ యొక్క గ్రామ న్యాయాలతో పౌరులకు వేగంగా న్యాయం లభించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తెలపడం జరిగింది. కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమని అడుగుతారంటే ఏ సంవత్సరంలో ఈ యొక్క గ్రామ న్యాయాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టంని పార్లమెంట్ తీసుకురావడం జరిగింది అని అడుగుతారు. 2008 సంవత్సరంలో. ఓకే, నెక్స్ట్ సో సిబిఐ భారత ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నటువంటి ఒక సంస్థ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకసారి మ్యాటర్లోకి వెళ్తే భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారము సిబిఐ కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నటువంటి సంస్థ అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ డిఎస్పి అని పిలుస్తారు. అయితే ఏ చట్టం ప్రకారం సిబిఐ ఏర్పాటు అవ్వడం జరిగిందంటే 1946 చట్టం డిఎస్పి. సో యొక్క డిఎస్పిఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు కావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కేంద్ర దర్యాప్తులో ఈ యొక్క కేసు దర్యాప్తులో స్వతంత్రంగా వ్యవహరించడం వేరు, అలాగే సంస్థపై అజమాయిషిని కలిగి ఉండడం వేరు అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం మన దేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సెక్షన్ 6 అనేది మన దేశంలోని ఏదైనా ఒక రాష్ట్రము తమ ప్రాదేశిక పరిధిలో దర్యాప్తుకు అనుమతి ఇవ్వకపోతే సిబిఐకి విచారణ అర్హత ఉండదు. ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లు అడిగారు. సో ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ 1946 ప్రకారము ఈ యొక్క సెక్షన్ 6 ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రము తమ రాష్ట్రంలో ఏదైనా ఒక కేసుకు సంబంధించి విచారణ జరపాలంటే కంపల్సరీగా ఆ రాష్ట్రం యొక్క పర్మిషన్ ఉండాల్సిందే సెక్షన్ 6 ప్రకారం. ఒకవేళ ఆ రాష్ట్రం అనుమతి ఇవ్వకపోతే ఈ యొక్క సిబిఐ అనేది ఆ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలు ఉండదన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూద్దాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 131 ప్రకారము భారత ప్రభుత్వము అలాగే రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 131 వచ్చేసి కేంద్రము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే దిశగా ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టుకు హక్కులు ఉంటాయి. ఓకే, అధికారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు అపరిమిత అధికారం అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కు త్వరలో ఈ యొక్క 90 ఎమ్మెల్యే స్థానాలకు 90 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ యొక్క నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారులు కల్పిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో చూద్దాం ఒకసారి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి ప్రజెంట్ మనోజ్ సిన్హా ఉన్నారు. ఆ యొక్క అపరిమిత అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఏ చట్టాన్ని సవరించారంటే కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019. కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను కేంద్ర హోంశాఖ సవరించడం జరిగింది. సివిల్ సర్వీసెస్ అధికారులతో పాటు పోలీసులపై పెత్తనంతో పాటు పలు కేసుల్లో ప్రాసిక్యూషన్కు అనుమతించేటువంటి అధికారిని కూడా తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టడం జరిగింది. అండ్ మరికొన్ని అపరిమిత అధికారాలు ఏంటనే చూద్దాం. లెఫ్టినెంట్ గవర్నర్కు జమ్మూ కాశ్మీర్లో అడ్వకేట్ జనరల్ ఏజీ అని పిలుస్తారు. వాటితో పాటు న్యాయాధికారుల నియామకాలను కూడా ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ చేపడతారు. అలాగే అంటే దీని అర్థం ఏంటి, అడ్వకేట్ జనరల్ నియామకాన్ని ఎవరు చేపడతారంటే జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్.
అవినీతి నిరోధక శాఖ వ్యవహారాలను ఇకపై ఎవరు చూస్తారంటే లెఫ్టినెంట్ గవర్నర్ చూస్తారు. అలాగే పోలీసు, శాంతి భద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీ వ్యవహారాల ప్రతిపాదనలకు ఇప్పటిదాకా ఆర్థిక శాఖ అనుమతిస్తే సరిపోయేది. కానీ కొత్తగా ఏం చేసిందంటే ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్కి పంపిన తర్వాతే వాటిని ఆమోదించడము లేదా తిరస్కరించడం అనేది చేయడం జరుగుతుంది. ఇది కూడా అపరిమిత అధికారం చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క అటార్నీ జనరల్, అలాగే ఈ యొక్క న్యాయాధికారుల నియామకాలకు సంబంధించి న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలో పంపించినటువంటి ప్రతిపాదనలను ఇక నుంచి ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించాలి. అలాగే ప్రాసిక్యూషన్కు అనుమతి, అలాగే అప్పీలు దాఖలు ప్రతిపాదనలను ప్రధాన కార్యదర్శి ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించాల్సి ఉంటుంది. అలాగే జైళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల వ్యవహారాలను హోంశాఖ పరిపాలనా శాఖ కార్యదర్శి ద్వారా ప్రధాన కార్యదర్శికి, అక్కడి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించాలి. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు, ఈ క్రింది వాణిలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్నటువంటి అధికారం ఏది లేదా కాని అధికారం ఏది, అలాగే ఇటీవలే కేంద్రం ఏ అదనపు అధికారాలను కట్టబెట్టింది అని కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో షెడ్యూల్ కులాల జాబితాలో మార్పు అధికారం రాష్ట్రానికి లేదు. సుప్రీంకోర్టు యొక్క తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. సో భారత రాజ్యాంగ ఆర్టికల్ 341లో చేర్చినటువంటి షెడ్యూల్ కులాల జాబితా క్లాజ్ 1లో మార్పులు చేసే అధికారం రాష్ట్రానికి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఆ జాబితాలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటులో ఆమోదించిన చట్టం, రాష్ట్రపతి సమ్మతి ద్వారా మాత్రమే సాధ్యమైందని ఈ యొక్క సుప్రీంకోర్టు అయితే తెలపడం జరిగింది. అలాగే అత్యంత వెనుకబడినటువంటి తరగతులు ఈబీసీ జాబితాలో ఉన్న తంతి తత్వ అనేటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఎస్సీ కులాల జాబితాలో పాన్ లేదా సవాసీ సామాజిక వర్గంలో చేర్చుతూ 2015 జూలై 1న ఈ యొక్క బీహార్ ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేసింది. సో ఈ యొక్క సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి చట్టాలు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బీహార్ ప్రభుత్వానికి సంబంధించి ఇటీవలే కొన్ని అంశాలనే వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఈ అంశాలు చూసుకోండి. అలాగే ఈ యొక్క తీర్పును ఎవరు వెల్లడించడం జరిగిందంటే జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ యొక్క తీర్పునైతే వెల్లడించడం జరిగింది. 2015 నాటి నోటిఫికేషన్ను పాట్నా హైకోర్టు సమర్థించడాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. సో ఇలాంటి వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ యొక్క సుప్రీంకోర్టు తప్పుపడుతుందో అవి కూడా ఇంపార్టెంట్ మీకు. ఓకే, నెక్స్ట్. గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సుప్రీంకోర్టు ఒక సమీక్ష చేయడం జరుగుతుంది. సో నేర విచారణ నుండి గవర్నర్లకు సంపూర్ణ రక్షణ కల్పించేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 361. మీరు రాయబోయే ఎగ్జామ్లో డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ యొక్క ఆర్టికల్ 361 సంబంధించి అడుగుతారు. సో ఇది దేనికి సంబంధించిందంటే నేర విచారణల నుండి గవర్నర్లకు సంపూర్ణ రక్షణ కల్పించే ఆర్టికల్ 361. సో దీన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అయితే అంగీకరించడం జరిగింది. సో దీనికి సంబంధించి త్వరలో ఈ యొక్క సుప్రీంకోర్టు ఒక విచారణ జరిపిన తర్వాత మళ్ళీ ఒక సపరేటు ప్రత్యేకమైనటువంటి తీర్పు వెల్లడించడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 361 క్లాజ్ 2 నిబంధన 2 ప్రకారము రాష్ట్రపతి లేదా గవర్నర్ల పదవిలో కొనసాగినంత వరకు వారిపై నేర విచారణ ఏ న్యాయస్థానంలోనూ కొనసాగించరాదు. అయితే ఈ యొక్క రక్షణలను మహిళల తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ సుప్రీంకోర్టులో ప్రశ్నించడం జరిగింది అనమాట. సో అందుకని ఈ యొక్క 361 ఆర్టికల్ను త్వరలో ఈ యొక్క సుప్రీంకోర్టు సమీక్షించనుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 361 నిబంధన 2 ప్రకారం ఈ యొక్క గవర్నరు లేదా ఈ యొక్క రాష్ట్రపతి వీళ్ళు పదవిలో ఉన్నంత వరకు వీరిపై ఏ యొక్క నేర విచారణ జరపకూడదు అని ఈ యొక్క ఆర్టికల్ అనేది తెలుపుతుంది. నెక్స్ట్, కన్నడ నాట స్థానిక రగడ. ఇది కూడా ఇంపార్టెంట్. రీసెంట్గా ఈ యొక్క ప్రజెంట్ ఈ యొక్క కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రిజర్వేషన్లకు సంబంధించి ఒక అంశం తీసుకురావడం జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. కర్ణాటకలో మరోసారి స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం ఇందుకు కారణం అవడం జరిగింది. సో ఇందులో ప్రైవేటు రంగంలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50%, అలాగే నాన్ మేనేజ్మెంట్లో 75% ఉద్యోగాలు స్థానికులకే రిజర్వేషన్ చేయాలని నిర్ణయించిందనమాట. సో ఈ యొక్క అంశమే, ఈ యొక్క రిజర్వేషనే ఈ యొక్క ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ స్థాయిలో 50% అంట, అలాగే నాన్ మేనేజ్మెంట్ స్థాయిలో 75% ఉద్యోగాలు స్థానికులకే రిజర్వ్ చేయాలని నిర్ణయించడం జరిగింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము. అయితే
దీనికి సంబంధించి వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రాష్ట్ర క్యాబినెట్. ఆ తర్వాత మరికొన్ని గంటల్లోనే ఈ యొక్క బిల్లును ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఉద్యోగ బిల్లు 2024 క్యాబినెట్కు సంబంధించి ఆమోదం తెలిపిన కొన్ని గంటల్లోనే దీన్ని వెనక్కి తీసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకు వెనక్కి తీసుకుందంటే చాలా సంస్థల నుండి, చాలా వివిధమైనటువంటి పెద్ద పెద్ద సంస్థల నుండి వ్యతిరేకత రావడం జరిగింది. ఎందుకంటే మేము స్కిల్స్ ఉన్న వాళ్ళనే మేము పనిలో పెట్టుకుంటాం తప్పనిస్తే స్థానికులకు స్కిల్ లేకపోయినా కూడా వాళ్ళకు ఈ యొక్క నియామకాలు చేపడతామంటే మేము ఒప్పుకోము, మేము ఆ రాష్ట్రం నుండి వెళ్ళిపోతామని ఒక ప్రకటన చేయడం జరిగిందనమాట కొన్ని సంస్థలు. అందుకని వెంటనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాలు 50%, అలాగే నాన్ మేనేజ్మెంట్ స్థాయిలో 75% ఉద్యోగాలు స్థానికులకే అయినటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తాత్కాలికంగా వెల్లడించడం జరిగింది. సో ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ పేపర్ లీకేజీకి పాల్పడితే 10 లక్షల రూపాయల జరిమానా. బీహార్ అసెంబ్లీ మరొకసారి వార్తలు నిలిచింది. సో బీహార్ రాష్ట్ర ప్రభుత్వము పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టడం కోసం ఒక బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు 2024 తీసుకురావడం జరిగింది. సో ఇక మీదట ఎవరైనా పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 3 ఏండ్ల నుండి ఈ యొక్క 7 ఏండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే గరిష్టంగా 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. సో మీకు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 చట్టం ప్రకారము పరీక్షా పేపర్లకు సంబంధించి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎన్ని ఏండ్ల నుండి ఎన్ని ఏండ్ల వరకు 3 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. ఓకే, అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అది. నెక్స్ట్ గనులు ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం ఎవరికి ఉంటుంది అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఆన్సర్ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. యాక్చువల్లీ ఇంతకుముందు ఇది కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య కొంచెం వివాదాస్పదంగా ఉండేది. అయితే సుప్రీంకోర్టు ఈ యొక్క జూలై 25న ఒక కీలకమైనటువంటి తీర్పు వెల్లడించడం జరిగింది. ఈ యొక్క తీర్పు కేంద్ర ప్రభుత్వానికి అగేనిస్ట్గా ఉంది. సో ఇక్కడ చూద్దాం, ఖనిజ భూములు గనులపై లీజుదారుడు చెల్లించేటువంటి రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును 2024 జూలై 25న వెల్లడించడం జరిగింది. సో 35 ఏళ్లుగా ఈ యొక్క అంశంపై కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఈ యొక్క వివాదం అనేది రగులుతూ ఉండేది. అయితే తాజాగా జూలై 25న ఈ యొక్క వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఓకే, ముగింపు పలకడం జరిగింది. సో ఖనిజ భూములు గనులపై పన్నులు విధించే శాసన అధికారము రాష్ట్రాలకు ఉందని 9 సభ్యుల ధర్మాసనము 8-1 మెజారిటీ తీర్పు వెలువరించడం జరిగింది. ఇంపార్టెంట్ ఈ యొక్క తీర్పులు వెలువరించింది కూడా గనుల ఖనిజాల అభివృద్ధిపై కేంద్రానికి నియంత్రణకు వీలు కల్పిస్తున్నటువంటి రాజ్యాంగంలోని జాబితా 1 ప్రకారమే యొక్క కేంద్రానికి హక్కులు ఉంటాయన్నమాట. సో దీన్ని ఏం చేసిందంటే ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క అధికారం కేంద్రానికి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ఈ యొక్క జూలై 25న 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 8-1 నిష్పత్తిలో తీర్పు వెలువరించడం జరిగింది. ఓకే, అయితే ఖనిజ హక్కులపై రాయల్టీ విధించేటువంటి రాష్ట్రాల అధికారాన్ని ఏ స్థాయికైనా పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసింది ఈ యొక్క తీర్పు సందర్భంగా. సో కేంద్రం ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి పన్నులను తిరిగి ఇప్పించాలని కూడా చాలా రాష్ట్రాలు డిమాండ్ చేసి దానికి కూడా సుప్రీంకోర్టు ఆమోదం తెలపడం జరిగింది. ఓకే, సో యొక్క నెక్స్ట్ 1891 నాటి ఈ యొక్క లేటెస్ట్గా ఈ యొక్క ఖనిజాలకు సంబంధించి సుప్రీంకోర్టు జూలై 25న తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఏ సంవత్సరం నాటి తీర్పును తోసిపుచ్చింది అంటే 1989 తీర్పును. సో గనులు ఖనిజాలపై రాయల్టీ విధించేటువంటి హక్కు రాష్ట్రాలకే అప్పట్లో ఉందని ఎవరు తమ తీర్పును డివై చంద్రచూడ్ ద్వారా స్వయంగా వినిపించడం జరిగింది లేటెస్ట్గా. అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి జాబితా 2లోని ఎంట్రీ 50 కింద గనులు ఖనిజాలపై పన్నులు విధించేటువంటి అధికారం పార్లమెంటుకు లేదని జస్టిస్ చంద్రచూడ్ తమ తీర్పులో వెల్లడించారు. అయితే రాయల్టీ అంటే పన్ను అని తేలుస్తూ 1989లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు సరైనది కాదు అని గుర్తుపెట్టుకుంటే ఏ సంవత్సరం 1989లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సరైనది కాదు అని దాన్ని కొట్టివేస్తూ తాజాగా కొట్టివేయడం అంటే దాన్ని తోసిపుచ్చింది అనమాట దాని అర్థం. ఓకే, సో తోసిపుస్తూ ఈ యొక్క లేటెస్ట్గా జూలై 25న ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నెక్స్ట్ టాపిక్ షా కమిషన్ నివేదికపై కీలకమైనటువంటి సూచన ఇవ్వడం జరిగింది. సో దేశంలో అత్యేకమైనటువంటి స్థితి విధించిన సమయంలో చోటు చేసుకున్నటువంటి దురాగతాలపై దర్యాప్తు చేసిన షా కమిషన్ నివేదిక అంశం రాజ్యసభలో ప్రస్తావనకు రావడం జరిగింది. షా కమిషన్ నివేదిక సో 1975 నాటి ఎమర్జెన్సీ కాలంలో జరిగినటువంటి దురాగతాలపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
జేసీ షా నేతృత్వంలో 1977లో ఏర్పడినటువంటి కమిటీ దర్యాప్తు జరిపింది అప్పట్లో. ఆ యొక్క కమిటీ 1978లో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీన్ని 3 భాగాలుగా ప్రచురించారు. సో, దానికి సంబంధించి లేటెస్ట్‌గా ఈ యొక్క నివేదికను పరిశీలనకు రావడం జరిగింది రాజ్యసభలో. ఓకే. ఇంపార్టెంట్. సో, ఇవి ఫ్రెండ్స్ 2024 జూలై నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ అంశాలు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.